ప్రభువైన యావే మృత్యువును నాశనం చేయును. మొదటి పట్టణము యెషయా గ్రంథము 25వ అధ్యాయము వచనములు 6 నుండి 9 వరకు. సర్వశక్తిమంతుడైన ప్రభువు ఈ పర్వతము మీద సకల జాతులకు విందు సిద్ధము చేయును. అది ప్రశస్త మాంస భక్ష్యములతోనూ మధువుతోనూ పొడియుండును. క్రొవ్విన పశువుల మాంసముతోనూ తేలిపోయిన ద్రాక్ష రసముతోనూ నిండియుండును. సకల జాతి జనులు విచారముతో కప్పుకొనిన ముడుసుకును సకల ప్రజలను కప్పియున్న దుఃఖపు తెరను ఈ పర్వతము మీద అతడు తొలగించెను. ప్రభువైన యావే మృత్యువును సదా నాశనము చేయును. ఎల్లరి కన్నీళ్లను తుడిచివేయును. భూమి మీద సకల స్థలములోను తన ప్రజలకు కలిగిన అవమానమును తొలగించును. ప్రభువు స్వయముగా పలికిన పలికిది. ఆ దినమున జనులు ఇప్పుడు చెప్పుకొందురు, ఇతడు మన ప్రభువు, మనమితిని నమ్మితిని, ఇతడు మనను కాపాడెను. ఇతడు ప్రభువు, మనమితిని సృష్టిస్తుని, ఇతడు మనము రక్షించెను కనుక మనము ప్రమోదము చెందుము. ఇది ప్రభువు వాక్కు.